అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సకల దేవాధి దేవుడు శ్రీమన్నారాయణుడు. జగన్నాథుడైన మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో ప్రతి ఒక్కటి ప్రత్యేకమే. అందులో అష్టమ అవతారం దేవకీదేవి అష్టమ గర్భాన అష్టమ మాసమైన శ్రావణ మాసంలో జన్మించిన సంతానం. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్ర పూర్ణ స్వరూపం శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్న మహర్షుల వాక్కుకు ప్రతిగా శిష్ట రక్షకుడిగా, దుష్ట శిక్షకుడిగా, ధర్మ పరిరక్షకుడిగా ఆయన అవతరించాడు. కృష్ణ అన్న పేరు పరమ పవిత్రమైంది, అతి విశిష్టమైనది. కృష్ణ అన్న పదంలోని కకారం బ్రహ్మవాచకం, రుకారం విష్ణువాచకం, షకారం శివవాచకం, నకారం ధర్మవాచకం. ఆ పేరులో సకల దేవతలు నిక్షిప్తమై ఉన్నారు. ఒక్క కృష్ణ నామ స్మరణం సర్వదేవతా ప్రార్థన పుణ్యప్రసాదితమై, ధర్మ మార్గ ప్రబోధితమై, సకల పాపహరణమై నిలిచి తలచిన వారికి ముక్తిని ప్రసాదిస్తుంది. కృతయుగంలో ధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞం వల్ల, ద్వాపరయుగంలో పూజలు వ్రతాల వల్ల పొందే ఫలితాలన్నీ కలియుగంలో కేవలం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్న నామ మంత్ర స్మరణతో పొందగలుగుతారు. దీన్ని స్వయంగా బ్రహ్మదేవుడు నారదుడికి వివరించాడని పురాణ వచనం. మహావిష్ణువు మహోన్నత అవతారమైన శ్రీకృష్ణుడు అసంఖ్యాక రాక్షసుల అరాచకాలను భరించలేక, ఆ దృష్టుల భారాన్ని మోయలేక శరణు కోరిన భూదేవి కోరికను మన్నించి భూమిపై అవతరించిన దేవదేవుడు. శ్రీముఖ నామ సంవత్సరం శ్రవణమాసం బహుళ అష్టమి తిథి రోహిణీ నక్షత్రం రిషభ లగ్నంలో అత్యంత శుభముహూర్తాన జన్మించాడు. కంసుడి బారిన పడకుండా వాసుదేవుణ్ణి గోకులంలో దించాడు వసుదేవుడు. అక్కడ పూతన, శకటాసుర, వృత్రాసుర, ధేనుకాసుర, బకాసురాది ఎందరో రాక్షసులను సంహరించాడు మాధవుడు. బాలకృష్ణుడిగా, చిలిపి కృష్ణుడిగా, రాధాకృష్ణుడిగా దర్శనమిచ్చాడు. కాళీయమర్దనం కేవలం ఒక సర్ప సంహారం కాదు. మడుగును కలుషితం చేస్తూ, దొరికిన వారిని దొరికినట్లు కబడిస్తూ జీవరాశిని నాశనం చేసే కాళీయుడు నేటి దుర్మార్గులకు ప్రతీక. సమాజాన్ని నష్టపరుస్తూ హాని కలిగించే దుష్టులను అంతం చేయడం అనే అంతరార్థం ఇందులో సుస్పష్టంగా కనబడుతుంది. గోవర్ధనోద్ధరణంలో చూపించింది తన బల ప్రదర్శన కాదు, తనను నమ్ముకున్న వాళ్ళని ఏ కష్టం వచ్చినా వదిలిపెట్టకుండా వెంట ఉండి అండగా నిలబడి రక్షించే లక్షణం. విశ్వరూప ప్రదర్శనం శ్రీకృష్ణ అవతారంలో విశిష్టమైనది. ఇది 3 సందర్భాల్లో కనబడుతుంది. బాల్య దశలో మన్ను తిని తల్లి యశోద అడిగితే లేదంటూ నోరు తెరిచి 14 భువన భాండాలను చూపించడం మొదటిది. రెండోది శ్రీకృష్ణ రాయబార ఘట్టం. తనను బంధించడానికి ప్రయత్నించిన కౌరవులను మూర్ఛలో ఉంచి ఆ మహాసభలో ధృతరాష్ట్రుడికి చూపు ప్రసాదించి అతనితో పాటు నారదాది మహర్షులకు, భీష్మ ద్రోణాది సజ్జనులకు తన విశ్వరూపాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ముచ్చటగా మూడోది, ఆఖరిది కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడి ముందు ప్రదర్శించింది. యుద్ధం ప్రారంభం కాబోతోంది. అకస్మాత్తుగా ధనుర్బాణాలు వదిలేసి రణం చెయ్యలేనని, తన సోదరులను, బంధువులను, గురువులను చంపలేనని విరక్తుడైన విజయుడికి అనుగ్రహించిన విశ్వరూపం. భగవద్గీత బోధతో అర్జునుడి సందేహాలనే కాక మానవులందరి అనుమానాలను పటాపంచలు చేశాడు. అందుకే ఏ సమస్య వచ్చినా గీతా పఠనం చెయ్యమంటారు. భారతదేశంలో ఆరాధ్య దైవంగా పూజలు అందుకునే శ్రీకృష్ణ భగవానుడు మధురలో బాలకృష్ణుడిగా, ద్వారకలో ఉడిపిలో శ్రీకృష్ణుడిగా, పూరిలో జగన్నాథుడిగా, గురువాయూర్లో గురువాయరప్పగా, రాజస్థాన్లో శ్రీనాథ్జీగా కొలువై భక్తుల కొంగు బంగారమై ప్రకాశిస్తున్నాడు. కోరిన వరాలు అనుగ్రహిస్తూ గుండె గూడుల్లో కొలువయ్యున్నాడు. నువ్వు ముందు నడువు, నీ వెనకే నేనుంటాను అంటూ. దీన్ని శ్రీ ఆచార్య పివి ఉమాశశి గారు రాశారు. వారికి అనేక కృతజ్ఞత అభివందనాలు. శ్రీకృష్ణ లీలలంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు, కానీ ఆ లీలలు వివరించే కథలు
కేవలం కాలక్షేపం కోసం కాదు, జ్ఞాన వైరాగ్యాలతో కూడుకుని భక్తి శ్రద్ధలకు నిలవైనవి. అందులో నివృత్తి మార్గం వివరించడం విశేషం. కృష్ణ పరమాత్మ తన అవతారం ద్వారా అందించిన మహోన్నత విశేషాలు ఎన్నెన్నో. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు ఉండటం, ఎంత జ్ఞాన సంపన్నుడైనా వినయంతో ఒదిగి ఉండటం, ఎన్ని క్లిష్ట సమస్యలు వచ్చినా ఎదుర్కొని ధర్మరక్షణ చేయడం, తల్లిదండ్రులను గురువులను సేవించడం, బంధుమిత్రులతో పాటు సామాన్యులను గౌరవించడం, నమ్మిన వారికి సహాయం చేయడం, అందరినీ సమానంగా ప్రేమించి ఆదరించడం, ఇలా ఒకట రెండ ఆ స్వామి ప్రబోధించిన మార్గదర్శకాలు అనేకం.